నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సత్యనారాయణ గారు ఈ మధ్య ఐటీ సెక్టార్కి సంబంధించిన లాభాల గురించి ఐటీ సెక్టార్కి సంబంధించిన వృద్ధి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అండ్ చాలామంది మాట్లాడుకుంటున్నారు ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఐటీ సెక్టార్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు అయితే గత 2 సంవత్సరాల నుంచి అంటే ఎగ్జాక్ట్గా కోవిడ్ లాక్డౌన్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఐటీ సెక్టర్ కొంత బ్యాలెన్స్గా నెట్టుకొస్తుంది ఎక్కడా కూడా తడబాటు లేకుండా కొంత లాభాల స్వీకరణ వైపు వెళ్తుంది కదా సో ఎందుకంటారు ఏంటంటారు సో మరి నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఐటీ సెక్టర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఈ సెక్టారు బాగా అంటే వృద్ధిలోకి వచ్చిన సెక్టారు, వృద్ధిలోకి రాబోయే సెక్టారు, వృద్ధిలో ఉండేటటువంటి సెక్టారు. ఎందుకంటున్నానంటే 20 ఏళ్ల కింద Y2K ఎప్పుడైతే ఇయర్ 2000 అంటే Y2K ఇయర్ 2000 ఎప్పుడైతే జీరోలు అనుకున్నారో లేవు 2000 అని వచ్చిందో అక్కడి నుంచి రాను రాను రోజు రోజు అసలు సాఫ్ట్వేర్ లేకుండా మనకిప్పుడు ఏమాత్రం పనులు అయ్యేటట్లేవు. ఉదాహరణకి ఇప్పుడు తిరుపతి నేను పోయినా, దర్శనానికి పోయినా కూడా ఒకప్పుడు అంటే ఎంటర్ చేయటం, నీకు టోకెన్లు ఇవ్వటం, లేకపోతే కంకణాలు కట్టడం, ఎక్కడో కూర్చోబెట్టి అది ఎప్పుడవుతుందో అంటే 2 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చినాక అంటే డెవలప్ అయింది. సాఫ్ట్వేరే డెవలప్ అవడం అంటే ఎలాంటి డెవలప్మెంట్ అంటే మామూలు కాదు. ఒకప్పుడు పైరో చేసుకుంటే రూములు ఇచ్చేది, పైరో చేసుకుంటే లడ్డూలు ఇచ్చేది, పైరో చేసుకుంటే దర్శనాలు ఇచ్చేది. ఇప్పుడు అది లేదు. అంటే నువ్వు రిలీజ్ చేసిన టికెట్లు అనగానే ఆన్లైన్లో ఏమంటే ఇక నువ్వు స్లాట్ బుక్ చేసుకోవటం, నీ టైం వచ్చింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిపోతే వితిన్ 1 అవర్ 1.5 అవర్లో నీ దర్శనం అయిపోద్ది. అంటే రోజులు కంపార్ట్మెంట్లో ధర్మదర్శనం కానీ టికెట్ దర్శనం అంటే ఇదంతా సాఫ్ట్వేరే. ఇక నెక్స్ట్ రూమ్ ఉంది. ఒకప్పుడు రూమ్ నడిపించుకునేది అంటే పైరేళ్ళు, ఇప్పుడు లేదు. బాబు నువ్వు స్లాట్ బుక్ చేసినా ఓకే, ఏది ఖాళీ ఉందంటే సిస్టమే చూపిస్తుంది. నీ సెల్లు ఏదైతే ఆధార్ లింక్ ఉందో ఆ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, ఏమని ఓకే అలాట్మెంట్ జరిగిపోయింది బాబు, ఇది నీ రూమ్ నెంబర్ అని అంటే మళ్ళీ వెకేట్ చేయడానికి కూడా నీది రిఫండ్ వచ్చింది, డిపాజిట్. అంటే ఏంటిది ఎక్కడికెక్కడికి సాఫ్ట్వేర్ అయింది. ఇప్పుడు అదే సాఫ్ట్వేరు మనం ఏం చేసినా అంటే ఇప్పుడు ఫుడ్ తెచ్చుకోవాలన్నా జొమాటోలు అనుకోండి, స్విగ్గీలు అనుకోండి, మనం వెహికల్ బుక్ చేయాలన్నా, క్యాబ్ బుక్ చేయాలన్నా, ఓలాలు కానీ అసలు ఏం లేదు, ఇంట్లో ఉండి ఇలా క్లిక్ చేయగానే అంతా సాఫ్ట్వేరే. రాబోయే రోజుల్లో కూడా అసలు సాఫ్ట్వేర్ లేకుంటే ఎలా ఉంటాము అనేది కూడా ఆలోచిస్తే అంత అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలు అనుకోండి, ఎనీది ఏదైతే ఉందనుకోండి లింకు, ఇలా లింక్ క్లిక్ చేయగానే నువ్వు ఓపెన్ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ మీరు మన స్క్రీనర్లో ఉన్నాయి ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వృద్ధిలో ఉండేయో ఉండబోతున్నాయో అవి ఏమున్నాయో అనేది మీరు అన్నట్టు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కరోనా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినాక సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు, మ్యాక్సిమం మల్టీనేషనల్ కంపెనీలే అవన్నీ ఏం చేస్తున్నాయి, ఎవరైతే బీటెక్ అయిపోయినరో, ఎంబీఏ అయిపోయినరో, బీకామ్ అయిపోయినరో, సాఫ్ట్వేర్లో ఏవైతే అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సాఫ్ట్వేర్ అవి ఉంటాయి, ఏది ఎస్ఏపి అని, డెవాప్స్ అని, పైథాన్ అని ఇలా ఏవైతే ఉంటున్నాయో అవన్నీ నేర్చుకొని వీళ్ళే నేర్పుతున్నారు, వీళ్ళే ల్యాప్టాప్ ఇస్తున్నారు, వీళ్ళే అంటే 3 నెలలో 4 నెలల్లో వాళ్ళకి అవసరమైంది. ఒకళ్ళకి పైథాన్ కావాలి, ఒకళ్ళకి ఎస్ఏపి కావాలి, ఒకళ్ళకి డెవాప్స్ కావాలి. ఇలా వాళ్ళే ఏం చేస్తారు, నిన్ను ముందు టెస్ట్ చేసి మేమే 3-4 నెలలు స్టైఫండ్ ఇచ్చేసి నామినల్గా పర్మనెంట్ చేస్తాం, ముందు కోచింగ్ ఇస్తారు వాళ్ళే, ఆన్లైన్లోనే కోచింగ్ ఇచ్చేసి ఒక ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ ఇచ్చి వాళ్ళతోటి సర్వీస్ చేయించుకోవడం అంటే ఏమైంది, అందరూ ఆడపిల్లలు మగపిల్లగాలు ఎడ్యుకేషన్ అయిపోయిందో, క్యాంపస్ సెలక్షను ప్లస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు. అంటే విలేజ్ అనుకోండి, డిస్టిక్ అనుకోండి, అమ్మాయి మా పిల్లలు మా ముందే ఉన్నారు మంచిగా సంపాదించుకుంటారు అని తల్లిదండ్రులు అనుకోవటం, ఎక్కడో ఉండి మా అమ్మాయి మరి అంటే హెల్త్ అనుకోండి, ఫుడ్ పడకపోవటం అనేది చాలా ఉంటాయి. పిల్లల్ని ఆడపిల్లల్ని వేరే ఊళ్ళు పంపించాలని అనుకోరు, ఏమో ఊళ్ళో చేసుకుందాం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినాక ఏం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే అసలు ఇండియాలో ఆఫీసులు కూడా లేవు, మల్టీనేషనల్ కంపెనీలే ఆఫీసులు లేవు, వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తోటే జాయిన్ అయిపోతున్నారు. కాకపోతే టైమింగ్స్ ఉంటాయి, అంటే నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఉంటాయి. ఓకే నైట్ షిఫ్ట్ అయినా కానీ ఇప్పుడు అలవాటు పడుతున్నారు, ఎందుకంటే మరీ ఉండదు. నైట్ షిఫ్ట్ అంటే 6 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఆ 8 అవర్స్కి వీళ్ళు ప్రీ ప్లాన్డ్ అయిపోవటం, మళ్ళీ ఆ టైంలో తెల్లారి నిద్రపోవటం లేవటం ఇలా జరుగుతుంది అనుకోండి. అందుకని రాబోయే రోజుల్లో ఇంకా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినాం.
ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా కట్టినాయి. మొన్న 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చేసింది. అయితే ఏవైతే కంపెనీలు బాగా కట్టినాయో అవి రేపు రాబోయే రోజుల్లో యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు అవే బాగా వస్తాయి అనేది ఒకటి. అయితే యాక్సెంచరు మొన్న అయిపోయింది, అది బాగా చూపించిండ్రు. అంటే మిగిలినవి కూడా యాక్సెంచర్ సాఫ్ట్వేర్ మాదిరి మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బాగా ఉంటాయి అనేది ఒక ఆట అనమాట. అయితే మీకు చాలా ఉన్నాయి అనుకోండి, వందల్లో ఉంటాయి సాఫ్ట్వేర్ చిన్న చితక అంటే ప్రైసు. నేను చెప్పేది చిన్న చితక అంటే మార్కెట్ ప్రైస్ని బట్టి మనము లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపో, ఏదైతే చిన్న షేర్ క్యాపిటలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి జనరల్గా ఒక ఉన్నాయి కానీ ఒక 5 కంపెనీలు మీకు నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ మనం నెట్ ప్రాఫిటే బేస్ చేసుకుంటాం. అంటే నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇదే సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోయే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత రాబోతుంది అనే దానికి వచ్చేటప్పటికి ఫస్ట్ లీడింగ్ వచ్చేటప్పటికి విప్రో కొంచెం ఎక్కువ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా ప్రాఫిట్లో ఉన్నాయి కానీ దానికంటే కొంచెం విప్రో ఎక్కువ ఉన్నది ప్రాఫిట్. అంటే 10,796 ఉంటే 12,000 వస్తుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి 32,000కి 37,000. మీరేం చేయాలంటే జనరల్గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇక్కడ డేటా ఎలా ఉంటుంది అంటే బాగా ఎక్కువ వచ్చినాయి ఫస్ట్ వస్తాయి, కానీ మనం చూడవలసింది ఏంటంటే వేరియేషన్ చూడాలి. లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చింది, డిఫరెన్స్ చూడాలి. 1,000 కోట్లు చూడాలి ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ రేషియో చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు టీసీఎస్ ఉంది, లాస్ట్ ఇయర్ 32,000, ఇప్పుడు 37,000, అంటే 5,000, అంటే నియర్లో 15-17% అనుకోవాలి. ఇన్ఫోసిస్ ఉంది 19,000, ఇప్పుడు 21,000, అంటే 2,000, అంటే 10% చూపిస్తుంది. కానీ 20,000 కోట్లు, కానీ పర్సంటేజ్ చూస్తే తక్కువ. అట్లా మనం విప్రో ఉంది, ఇప్పుడు 10,796, 12,000 ఉంది. అంటే ఓకే, ఇది కూడా అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ మనం చూసుకోవాలి. ఇప్పుడు హెచ్ఎల్ టెక్ ఉంది, హెచ్ఎల్ టెక్ 11,145, ఇప్పుడు 11,008, అంటే న్యూట్రల్ ఉన్నట్టు, అది పెద్దగా లేదు. అటువంటివి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు. అంటే నేను ఎందుకంటున్నానంటే హెచ్ఎల్ టెక్ మంచిది కాదు అనట్లే, కానీ మూమెంట్ వచ్చినప్పుడు బాగా ఏవైతే నెట్ ప్రాఫిట్ బాగా ఉన్నాయో అవి తొందరగా ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి టెక్ మహీంద్రా ఉంది, 4,428 లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 5,142 కోట్లు వస్తుంది. ఇక ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఉంది 1,787, 21,20, అంటే 400 కోట్లు. ఒరాకిల్ ఉంది, పెద్దగా ఏం లేదు. మైంట్రీ ఉంది, లాస్ట్ ఇయర్ 1,100 వస్తే సంవత్సరం 1,500 వస్తుంది మైంట్రీ. అప్పుడు ఏమవుతుంది, పర్సంటేజ్ దృష్ట్యా చూస్తే ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా మనం రెండు చూడాలి, ఒకటి ప్రాఫిట్ చూడాలి, రెండోది పర్సంటేజ్ చూడాలి, మూడోది ప్రైస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు సపోజు టీసీఎస్ ఉంది 3,700 రేంజ్లో ఉంది, విప్రో ఉంది 600 రేంజ్లో ఉంది. మళ్ళీ వీటితో పాటు అంటే ఫేస్ వాల్యూలు ఉంటాయి, రూపాయి, 2, 5, 10. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఫేస్ వాల్యూ వచ్చి ₹5, టీసీఎస్ వచ్చి ₹1, విప్రో వచ్చి ₹2. మరి ₹2కి ఇది ఇంత ఉంది, ₹1 అంత ఉంది, అది ₹5 అంత ఉంది, లాభం ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే జనరల్గా ఏంటిది అంటే ఇవి ఇంజన్లే, సేమ్ మళ్ళీ రైలు ఇంజన్లే. సాఫ్ట్వేర్ మూవ్ అవుతున్నాయి అని అంటే ఫస్ట్ మూవ్ అయ్యేంటి ఇవే, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఇవే మూవ్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మూమెంట్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోవాలి. మళ్ళీ వాటితో పాటు ప్రైస్లో మూమెంట్ అంటే పర్సంటేజ్, అంటే సపోజు నెట్ ప్రాఫిట్ కనుక ఎక్కువ వస్తే రేటు ఫాస్ట్గా ఎక్కువ గ్రోత్ వస్తుంది మూమెంట్ వచ్చినాం. ఇవన్నీ ఇప్పుడు ఎన్నాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు వీటితో పాటు హెచ్జిఎస్ అని ఒకటి ఉంది, హిందూజా గ్లోబల్ ఉంది, అది 336 లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 548 కోట్లు వస్తుంది. తర్వాత టాటా ఎలక్సీ కూడా అంతే, 368 వస్తే 504 కోట్లు వస్తుంది. కేపీఐటీ టెక్నాలజీస్ కూడా బాగా ఉంది. లాస్ట్ ఇయర్ కేపీఐటీ 146 వస్తే ఈ సంవత్సరం 248 వస్తుంది, నియర్లీ డబుల్ వస్తుంది కేపీఐటీ. ఇలా మనము 200 దాకా ఉన్నాయి కంపెనీలు. ఇలా మనం అబ్జర్వ్ చేసుకొని మనం ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, కంపెనీ ప్రైసు, మళ్ళీ కంపెనీ ఏ గ్రూపా బి గ్రూపా అదొకటి. వీటితో పాటు గ్రాడ్యువల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏదో నెట్ ప్రాఫిట్ డబుల్ అయింది అన్నీ అనటమే కాకుండా వాడు గ్రాడ్యువల్గా వస్తుందా, అదే నెట్ ప్రాఫిట్ అకారణంగా ఒకటేసారి ఎక్కువ చూపిస్తుండా, అకారణంగా ఎక్కువ చూపిస్తుందంటే ఎందుకు వచ్చింది అకారణంగా, అంటే అది కూడా మనము గమనించాలి. ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఐటీకి బాగా ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీ
ఎవరైతే అంటే ఇన్ఫోసిస్ అనుకోండి, హెచ్ఎల్ టెక్, మైంట్రీ, ప్రతి కంపెనీ 30,000, 40,000, 20,000 మేము ఫ్రెషర్స్ని తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏంది, క్యాంపస్ సెలక్షన్ చేస్తుర్రు, డైరెక్ట్గా ఫ్రెషర్స్ని తీసుకుంటుర్రు, డైరెక్ట్గా ఏవైతే వాళ్ళు ఏజెంట్లు ఉంటారు అంటే కంపెనీ తరపునే ఆర్ఎంలని, టీఎంలు అంటే టీమ్ మేనేజర్సు, అంటే వాళ్ళు టీమ్ లీడర్సు, వాళ్ళకి అప్పచెప్పేశారు. అంటే ఏంది, వాళ్ళే ఇంటర్వ్యూ చేసి వాళ్ళు కనుక కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనుకుంటే వాళ్ళే ఏం చేస్తారు, ఒక 3 నెలలు మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే కోచింగ్ ఇస్తామని ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, నాలెడ్జ్ని బట్టి, వీళ్ళ దాన్ని బట్టి వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది. ఒకవేళ అంటే టాలెంట్ ఉంటే ముందైతే వాళ్ళే తీసుకొని నేర్పుతారు. అంటే రాబోయే రోజుల్లో ప్రతిరోజు అనమాట, అంటే ఒక సెక్టార్ అని కాకుండా సాఫ్ట్వేర్ సెక్టార్ దేనికైనా ఉపయోగపడుతుంది. చిన్న షాపులోళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి అంటే కిరాణం కూడా పెట్టేసి మీరు ఏం చేయొద్దండి, మీరు ఇట్లా మాది యాప్ ఉంటుందండి అంటే పాలు కూడా ఇప్పుడు కిరాణం అనుకోండి, పాలు అనుకోండి, కూరగాయలు అనుకోండి, మా యాప్ ఉంటుందండి, యాప్ క్లిక్ చేయండి, మీరు ప్రైస్ ఉంటుంది, లింక్ పెట్టండి, మేము మీ ఇంటికి తెచ్చేస్తాం. ఇదంతా సాఫ్ట్వేర్ కిందకే వస్తుంది. అందుకని ఒకప్పుడు మనము ఏదైతే మాన్యువల్గా చేసిన పనులు ఉన్నాయో ఇప్పుడు అసలు మాన్యువల్గా చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం అంతకుముందు మాన్యువల్గా అంటే బ్యాంకుకి పోయి చెక్కులు రాసి డిపాజిట్ చేసి పైసలు తెచ్చుకొని పోయినాయి ఆ రోజు. తర్వాత ఏటీఎం పోయి డ్రా చేయటం వచ్చింది, అది పోయింది. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, ఇదంతా సాఫ్ట్వేరే. ఏముంది, సెకండ్లలో పైసలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. సెకండ్లలో అంటే రిసీవ్ కానీ పేమెంట్స్ కానీ రెండు కూడా ఆన్లైన్లో సెకండ్లలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే పని మనుషులు ఉంటారనుకోండి, ఎవరైనా సరే ఏమన్నా అనగానే ఓకేనమ్మా నాకు అది ఉంది, నువ్వు ఆన్లైన్లో పెట్టాను అంటే ఏంది, టైం వేస్ట్ చేయట్లేరు. అంటే సాఫ్ట్వేర్ అంత అభివృద్ధి చెందింది కాబట్టి రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంకా ఈ కంపెనీలు ఏవైతున్నాయో గ్రోత్ ఇంకా ఉంటుంది అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐటీ సెక్టార్లో అభివృద్ధి ఎంత మేర చోటు చేసుకుంది, అదేవిధంగా ఫర్దర్గా కూడా మరి ఐటీ సెక్టార్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఉదాహరణగా, అవగాహన కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అండ్ అవసరమైన వాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోగలరని మనవి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.